గులాబీ గూటికి దారేది అంటున్నారు హైదరాబాద్కు చెందిన ఓ మాజీ మంత్రి. అయితే ఆ నేత ఎన్నిసార్లు టీఆర్ఎస్ తలుపులు కొట్టినా తెరుచుకోవడం లేదని టాక్. అయిన వారందరితో లాబింగ్ చేస్తున్నా గులాబీ బాస్ మాత్రం కనికరించడం లేదని ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఎవరా నేత? ఎందుకు టీఆర్ఎస్ వర్గాలు ఆయన్ను దూరం పెడుతున్నాయి? జస్ట్ వాచ్. దానం నాగేందర్ మాజీ మంత్రిగా, హైదరాబాద్ నేతగా ఈయన ఫుల్ ఫేమస్. కాంగ్రెస్ సర్కార్లో ఓ వెలుగు వెలిగిన దానం ఇప్పుడు సైలెంట్ అయ్యారు. నగరంలో కాంగ్రెస్ తరపున ఏ చిన్న కార్యక్రమం జరిగినా దానం హడావిడి అంతా ఇంత కాదు. అయితే ఇదంతా గతం. తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం దూరం అవడంతో దానం హవా కూడా తగ్గిపోయింది. మరో 4 ఏళ్ల వరకు ఎన్నికలు కూడా లేవు. అప్పటి వరకు కాంగ్రెస్ లో ఉండే ఓపిక దానంలో కనబట్టం లేదు. దీంతో అధికారంలో ఉన్న గులాబీ గూటిలో చేరేందుకు ఆయన ఆరాటపడుతున్నారని సన్నిహితులు అంటున్నారు. అయితే దానం ఒకటి తలిస్తే టీఆర్ఎస్ వర్గాలు మరొకటి తలుస్తున్నాయి. టీఆర్ఎస్ లో చేరేందుకు దానం చేయాల్సిన యత్నాలన్నీ చేస్తున్నా గులాబీ నేతలు వద్దంటున్నట్టు టాక్. కొద్ది రోజుల క్రితం పరేడ్ గ్రౌండ్ లో దానం ఆధ్వర్యంలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. ఇందుకు సీఎం కేసీఆర్ ను ఆహ్వానించి ఆయన ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు దానం. అప్పటి నుంచే టీఆర్ఎస్ లో చేరేందుకు దానం ప్రయత్నాలు షురూ చేశారు. అయితే దానం విషయంలో సీఎం అంత పాజిటివ్ గా లేరని పొలిటికల్ సెక్టార్ లో డిస్కషన్ నడుస్తోంది. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ నేతలు మాత్రం దానం విషయంలో అలాంటిదేం లేదని చెప్తున్నారు. ఆయన చెప్పుంటే నేను సమాధానం చెప్పేవాడిని, మీరు ఆయన అన్నాడని చెప్పండి, నేను దానికి సమాధానం చెప్తాను. కానీ ఎవరో ఎక్కడో ఏదో అన్నట్టుగా అదేదో తోకబారడు ఏంటిది, అదిగో పులి అంటే తోకబారడు అన్నట్టుగా ప్రచారం జరిగే ఈనాటి పోతున్నాడా లేదా తెలవక ముందే మీరు పోతున్నాడని ప్రశ్నలు అడుగుతున్నారు కదా. అందుకోసం ఆయన పోవట్లేదు. టీఆర్ఎస్ లో చేరేందుకు ఎంపీ కేకేతో మధ్యవర్తిత్వం నడుపుతున్నారు దానం. కేకే కాంగ్రెస్ లో ఉన్నప్పుడు దానంకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. అయితే దానం మ్యాటర్లో కేకే సూచనలను కూడా కేసీఆర్ లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఇన్నాళ్లు దానం అనుచరులుగా ఉన్నవారు ఇప్పటికే గులాబీ బాట పట్టారు. దీంతో తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు దానం. మంత్రి తలసానితో కూడా ఆయన మంతనాలు చేస్తున్నారని టాక్. కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉంటే టీఆర్ఎస్ లో చేరటం అంత ఈజీ కాదనుకున్న దానం కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఢిల్లీ నుంచి ఏ చిన్న లీడర్ వచ్చినా హడావిడి చేసే ఆయన ఈ మధ్య పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ హైదరాబాద్ వచ్చినా అక్కడ కనిపించలేదు. అంతేకాదు పీసీసీ ముఖ్య నేతలకు కూడా ఆయన అందుబాటులో ఉండటం లేదు. టీఆర్ఎస్ లో చేరేందుకు దానం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఆ పార్టీ నుంచి కనీస స్పందన రావడం లేదు. 2004లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు దానం. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వైఎస్ సీఎం కావడంతో టీడీపీకి రిజైన్ చేసి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో అధికారం కోసం ఆయన పార్టీలు మారడం కామన్ అంటున్నాయి గులాబీ వర్గాలు. మరోవైపు టీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఉన్న వ్యక్తిగత విభేదాలు కూడా పార్టీ మారే యత్నాలకు అడ్డంకిగా మారాయనే ప్రచారం జరుగుతోంది.